సార్ నేను ఒకటే చెప్పా గౌరవ ప్రధానమంత్రి గారు, సార్ ఈరోజు అమరావతి రైతులు హాయిగా పడుకోగలుగుతున్నారు. మీ కృషి వల్ల మీరు మమ్మల్ని ఇట్లా ప్రోత్సహించారు కనుక మేము అన్ని బిల్ క్లియర్ చేసి అన్నీ చేయగలిగాం. దానికి 5 కోట్ల ఆంధ్రుల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారు ఇస్తున్న సహకారం వల్ల అమరావతి, పోలవరం, గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక ప్రాజెక్టులు కూడా చేయగలుగుతున్నాం. అంటే ఆయన ఒకటే అన్నారు, వ్యక్తులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ వ్యవస్థ శాశ్వతం. ఆ వ్యవస్థని మనం ముందరికి పటిష్టంగా తీసుకెళ్ళాలి. మారుతున్నప్పుడు వ్యవస్థలు దెబ్బతింటే దేశం దెబ్బతింటుంది, అది కరెక్ట్ కాదు అని చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. నేను గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చెప్పాను, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఓపెనింగ్కి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తే బాగుంటున్నా, తప్పనిసరిగా వస్తానని కూడా ఆయన చెప్తాం జరిగింది. సో ప్రధానమంత్రి గారు కూడా మమ్మల్ని అందరూ ఎంపీలు కూడా ఆయన ఈరోజు కలిశారు, మా అందరితో ఫోటో కూడా దిగారు. ఆయన వస్తాం కూడా మీరు అందరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అన్నారు. అప్పుడు మా రామ్మోహన్ నాయుడు గారు, సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తాం జరిగింది ఆయనకి. సో ఇది నిజంగా సార్ కూడా ఫెల్ట్ వెరీ వెరీ ప్రధానమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని కోరుకున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు 2014లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు బిడ్డని బతికిచ్చారు, తల్లి చనిపోయిందన్నారు. ఆయన అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. సో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని సొంత కాల్పై నిలబడే వరకు వాళ్ళని ప్రోత్సహించాలి. ఆయన ఒక మాట కూడా అన్నారు, బాబు టెక్నాలజీలో వెరీ గుడ్, ఆయన అనుకుంటే ఏదైనా సాధించేస్తాడు. సో మీరు మొత్తం ప్రాజెక్ట్స్ గ్రౌండ్ చేయండి, ఇవన్నీ గ్రౌండ్ చేస్తే తిరిగి మీరు దేశానికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా. సో అగ్రెసివ్గా వెళ్ళండి. గతంలో నేను అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా అమిత్ షా గారు నాకు ఇదే చెప్పాను, ఈ ప్రాజెక్ట్స్ అన్ని గ్రౌండ్ చేయండి. నో, ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అది ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఎయిర్పోర్ట్ది ఇప్పుడు వర్క్ జరుగుతుంది. దట్ ఆల్సో ఒక ప్రణాళిక పెట్టుకుని మేము ముందరికి తీసుకెళ్తాం. Because there is only one Narendra Modi Stadium. There will be one and only. It is not possible to replicate. One and only. మేము ఒక స్టేడియం కడతాం, వరల్డ్ క్లాస్ స్టేడియం కడతాం, బట్ దెర్ విల్ బి వన్ అండ్ ఓన్లీ నరేంద్ర మోడీ స్టేడియం. స్టేడియంతో ఎవరు పోటీ పడలేరు. పార్లమెంట్ వేదికగా వైసీపీ చేసినటువంటి ఆరోపణలు ఏ విధంగా తిట్టుబడబోతున్నారు? 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి, కానీ 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ చేస్తున్నారు. తర్వాత సార్ నేను సూటిగా ఎవరైతే ఆరోపణలు చేశారో ఒక విషయం అడగాలనుకుంటాను. ఒక వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారే, అప్పుడు రాలేదు ఇవన్నీ డిస్కషన్. అప్పుడు ఏమైందండి 4,000 రూపాయల డిస్కషన్? అడుగుతున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా. 50 కోట్లు ఒక ముఖ్యమంత్రి బతికేదానికి ఇల్లుకి 50 కోట్లు ఖర్చు పెడతాం ఎక్కువ. అలాంటిది వాళ్ళ లెక్కలేస్తే 50 కోట్లు కూడా అవ్వకూడదు. సో ఒక పక్కన 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఎన్జిటి మా పైన ఫైన్ వేసింది స్వామి, ఇంకో 200 కోట్లు. అంటే 700 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు. ఇక్కడ మేము కట్టేది వ్యక్తుల కోసం కాదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని కడుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన, ఎందుకంటే కనీసం అవగాహన లేదు. ఆయన ఏమంటాడు, ఎన్హెచ్ఐ ఇంత ఖర్చు పెడుతుంది కిలోమీటర్కి, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు. 8 లైన్ కంపేర్ చేస్తే వీఆర్ స్పెండింగ్ ఈక్వల్ అండి. మీరు 8 లైన్ని 2 లైన్ని కంపేర్ చేస్తే ఎట్లా కంపేర్ చేస్తారండి? కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 2 లైన్ని 8 లైన్తో కంపేర్ చేస్తే ఏం అర్థం అండి? స్ట్రైట్గా ప్రశ్నిస్తాం. మీరు చూడండి, అమరావతిలో మీడియా మిత్రులు మీరు అందరూ ఉన్నారు, తెలుగు మీడియాలో అందరూ ఉన్నారు. 5 సంవత్సరాలు అమరావతిలో ఏ పనులు జరగల, ఎన్నో వర్షాలు పడింది, కానీ అమరావతి రోడ్లు ఎంత పర్ఫెక్ట్గా ఉండి 2014-19 మధ్యలో వేసిన రోడ్ ఒక్క గుంట పడలేదు. ఎందుకు? మొత్తం ఎలివేటెడ్ పర్ఫెక్ట్ డ్రైనేజ్ పెట్టి చేశారు.
ముందుకు